ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ ఒక్క నిమిషం. హలో సీత, మీ ఇంటికి ఏదో సమస్య వచ్చిందంట కదా? అలాగని ఆ లాయర్ మీ అన్నయ్యతో చెప్పారు. నేను పెద్దగా చదువుకోలేదు కదమ్మా, నాకు వాళ్ళ భాష అర్థం కాదు. అదేంటో నువ్వే కొంచెం కనుక్కుని చెప్పవా? ఈ రోజు 2వ శనివారం, నీకు సెలవని లాయర్ గారికి చెప్పాను నేను. ఆయన మీ ఇంటికి వచ్చినా రావచ్చమ్మా. వచ్చారు వదినా. వచ్చారా? ఎంత ఫాస్ట్ గా ఉన్నాడు ఆయన. ఇప్పుడే వచ్చారు వదినా. నేను తర్వాత కాల్ చేయనా? సరే సరే, ఆయనతో మాట్లాడు. విషయం చెప్పేలోపే ఆ లాయర్ మీ చెల్లెలిట్లో ఉన్నాడండి. ఏమైనా సరే నేను చెప్పలేదని తెలియకూడదు. నా పని అయిపోయింది. ఇంకేం ఉన్నా సరే ఆయన ఇష్టం, సీత ఇష్టం. సీత ఏమంటుందేంటి? మాట్లాడి ఫోన్ చేస్తానందండి. ఇంకా నయ్యం, అతని ఇంట్లో నుండి బయటికి తోసేలేదు. లేకపోయి ఉంటే నన్ను చావగొట్టేవాడు ఆ లాయరు. యాదవదవులు వచ్చేటప్పుడు ఆలౌట్ కూడా పట్టురా. ఎవరింట్లో నుండి తెమ్మంటావు? అయ్యగారు కూర్చోండి. ఇదేంటిది? స్టేడియం అంతా ఖాళీగా ఉందే, ఏ బ్యాట్స్మెన్ కూడా లేడే. అయ్యో పాపం, రామ్ వచ్చాకైనా అందరం కలిసి కూర్చుని భోజనం చేస్తామేమో అని మా నాన్న దశరథ మహారాజు కన్న కల అంత తొందరగా ఎక్స్పైర్ అయిపోయిందా? సాధన, మీ బావగారు తిన్నాక చెప్పు, నేనొస్తాను. సరే అక్క. సిద్ధయ్య, ఎవరు ఎంత కలిసి కూర్చుని తినాలని చెప్పినా కానీ చివరికి మనకి తోడుగా ఉండేది మన కడుపు మాత్రమే. నాకైనా వడ్డించండి. వడ్డించండి వడ్డించండి వడ్డించండి. నా మాటలు ఎవరు వినిపించుకోకుండా ఉంటే చాలయ్యా. ఇంట్లో వడ్డించండి. ఒక్క రూపాయి సంపాదన లేదు, మూటలు మాత్రం కోటలు దాటుతాయి. ఇవ్వండి, నేను వడ్డిస్తాను. లేదమ్మా, నేనే వడ్డిస్తాను. మీరు కూడా కూర్చోండి, టిఫిన్ చేయండి. పర్వాలేదు, తినండి తినండి. రాము కూడా కనిపించడం లేదే ఎక్కడ? చిన్నబాబు గారు పొద్దునుంచి ఎక్కడా కనిపించడం లేదు. ఓ, బ్యాట్స్మెన్ నాట్ ఓపెన్. అక్క, రామ్ ఇక్కడ కనిపించట్లేదంట. మీరేమైనా చూసారా? రామా ఇంట్లో కనిపించటం లేదా అంటే నిజంగా అతను తిరిగి మలేషియా వెళ్ళిపోయాడా? నేను వస్తానని చెప్పడానికి ఫోన్ చేసింది అనుకుంటాను కదా. తనకంటే నేనే ఫాస్ట్గా వచ్చాను. ఏదో ప్రాబ్లం అన్నారంట. నాన్న, అంకుల్కి మంచినీళ్ళు తీసుకొస్తావా? వెళ్ళు. ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం సార్? తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.